సో ఎన్టీ రామారావుని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు గారు. 100% రామోజీ ఈయన వీళ్ళకేమో పివి నరసింహారావు గారు వత్తాసు అక్కడ ఢిల్లీలో ఆయన పదవికి ఎక్కడ అడ్డం వస్తుందో వెన్నుపోటుకి పివి నరసింహారావు. అందుకని ఎందుకంటే ఆయన ఎందుకంటే ఈయన వస్తే ఆయన పదవికి అడ్డం అవుతుంది. అందరూ కూడా మిగిలిన పక్షాలు ఈయన్ని ఎన్నుకుంటారు. ఎన్టీఆర్ అంటే అంత గౌరవం ఉంది. నేషనల్ ఫ్రంట్ అంతా రెడీగా ఉన్నారు ఆ రోజు ఎన్టీఆర్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవడానికి. మీరు చిన్నవాళ్ళు మీకు గుర్తుండి ఉండదు. అప్పుడు ఈయన అద్వానీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వాజ్పేయి గాని అద్వానీ గారు కానీ. ఎన్టీఆర్ గారు అయితే మేము సపోర్ట్ ఇస్తాం ప్రధానమంత్రి గాని. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే హవాలా కేసులో అద్వానీ గారికి మీద ఒక కంప్లైంట్ వచ్చింది ఆ రోజు. ఆయన మీదే కేసు బుక్. హవాలా కేసులో అద్వానీ గారు కూడా ఉన్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసింది ఆయన మీద. చేసినప్పుడు ఎన్టీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అద్వానీ గారు అలాంటి మనిషి కాదు, చాలా నిక్కచ్చి ఉన్నటువంటి మనిషి ఆయన, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని చెప్పి ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే ఎన్టీఆర్ లాంటి వాడు మాకు ఇట్లా ఇచ్చారు అని చెప్పి. నిజంగానే తేలిపోయింది కూడా, ఆ కేసు లేదు పాడు లేదు, తర్వాత ఏమి రుజువు లేదు కదా. అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయితే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అప్పుడు పివి నరసింహారావు భయం కదా. నిజంగానే ఈ ఇప్పుడు అటు ఇటు ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి మెజారిటీ అయితే రాదు కాంగ్రెస్ పార్టీకి, తక్కువ మెజారిటీ వస్తుంది. వచ్చినా ఎవరో ఒకళ్ళని అందరినీ కలుపుకొని, ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీలో 6 ఎంపీలని పివి నరసింహారావు తీసేసుకోలేదా? అది తప్పు కదా. తెలుగుదేశం పార్టీ ఎంపీలే కదా, భూపతి రాజు వాళ్ళందరూ కూడా గోదావరి జిల్లా, వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసుకున్నావు నువ్వు నిలబడితే అక్కడ నంద్యాలలో మా తెలుగువాడు నిలబడ్డాడు ప్రధానమంత్రి, ఆయనకి మేము సపోర్ట్ ఇస్తున్నాము అని పోటీ కూడా పెట్టకుండా అంత గౌరవం ఇచ్చి కాపాడారు కదా తెలుగువాడి గౌరవాన్ని ఎన్టీఆర్ గారు. అది హుందాతనం అండి. ఒక లీడర్కు ఉండే క్వాలిటీ ఏంటంటే హుందాతనం.